హాయ్ తేజేష్, హలో. ఎలా ఉన్నావు? బాగున్నా. స్కేటింగ్ అందరూ కూడా నీ ఏజ్ పిల్లలు క్రికెట్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదా, స్కేటింగ్ అని ఎందుకు అనుకున్నావు? నేను 2009లో స్టార్ట్ చేశాను. నాకు 4 ఇయర్స్ ఉన్నప్పుడే నేను డిస్ట్రిక్ట్ కాంపిటీషన్, స్టేట్ కాంపిటీషన్స్ అన్నిటికి. ఓకే. మరి ఇబ్బంది అవ్వలేదా తేజేష్, మీకు ఎప్పుడు ఇది కష్టమేమో ఎలా అని చెప్పి? అట్లాగా అయ్యేది. మధ్యలో ఇద్దరు కోచెస్ రావడం మానేశారు. ఓన్ ప్రాక్టీస్ చేయాల్సి వచ్చేది. ఒలింపిక్స్ లో మనకి ఇక్కడున్న స్టాండర్డ్స్ మీకు ఇప్పుడు సరిపోతాయా? హైదరాబాద్ మళ్ళీ ఇంకెక్కడైనా వెళ్ళి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు దాకా నేను కంపీట్ చేసిన కంట్రీస్ అన్నీ ఏషియన్ కంట్రీస్. కష్టమయ్యేది. కానీ ఇంటర్నేషనల్స్కి వెళ్ళి ఆ ఎక్స్పోజర్ వస్తే ఇంకా బాగుంటుందని చెప్పి. చక్కగా ఇప్పుడు ఒలింపిక్స్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? మెయిన్ కాంపిటీషన్ వచ్చేసి యూరోపియన్ కంట్రీస్. చైనీస్ స్కేటర్స్ కానీ, తైపే స్కేటర్స్ కానీ, జాపనీస్ వాళ్ళందరిది టెక్నిక్స్ అనేది ఆ లెవెల్. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. ఈ రోజు నాతో పాటు ఒక స్పెషల్ అండ్ టాలెంటెడ్ గెస్ట్ ఉన్నాడండి. చిన్న చిన్న పాదాలు, 3 ఏళ్ల పిల్లోడు, కాళ్ళకి చక్రాలు కట్టుకొని తన గేమ్ ని స్టార్ట్ చేశాడు. 3 ఏళ్ల నుండి ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది జస్ట్ అంది, కానీ ఇంటర్మీడియట్ అయిపోయే స్టేజ్ కి తను ఛాంపియన్షిప్ లో విన్ అయ్యాడు అనమాట, అది ఇంటర్నేషనల్ లెవెల్లో. సో తన సక్సెస్ ఏ విధంగా ఉంది, 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు ఏ విధంగా రన్ అవుతూ ఉంది అనేది తన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ తేజేష్, హలో. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంట్రోలో చెప్పలేదు నీ గేమ్ ఏంటి అసలు అని చెప్పి. కాళ్ళకి చక్రాలు కట్టుకొని అంటే ఇక స్కేటింగ్. జనరల్ గా అయితే స్కేటింగ్ అందరూ కూడా నీ ఏజ్ పిల్లలు క్రికెట్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదా, స్కేటింగ్ అని ఎందుకు అనుకున్నావు? అంటే చిన్నప్పటి నుంచి వేరే అన్ని స్పోర్ట్స్ చూసే స్కేటింగ్ అంటే ఒక డిఫరెంట్ స్పోర్ట్ అని చెప్పి, యూనిక్ స్పోర్ట్, అందరూ చూస్ అవును. చేసుకునే టైప్ కాదు. సో దాని మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. పైగా చిన్నప్పటి నుంచి చేయడం వల్ల నాకు వేరే గేమ్స్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది ఇంట్రెస్ట్ కాదు. రాలే. ఓకే. 3 ఇయర్స్ కే డాడీ తీసుకెళ్లి జాయిన్ చేశారా? నార్మల్ గా నేర్చుకుంటాడులే అన్నట్టు జాయిన్ చేసి ఉంటారు అవును. అప్పుడు. నార్మల్ ఓకే. సమ్మర్ క్యాంప్స్ లాగా పెడతా ఉంటారు కదా! ఉమ్. అప్పుడు వేరే వాళ్ళు అందరూ స్కేటింగ్ చేయడం చూసి ఇది బాగుందని చెప్పి జాయిన్ చేశారు. ఓకే. 3 ఇయర్స్ బాబు అప్పుడంటే నీకు పెద్దగా ఏం తెలిసుండదు, కానీ తర్వాత తర్వాత అసలు నీకు ఇంట్రెస్ట్ ఎప్పుడొచ్చింది? నాకు 4 ఇయర్స్ ఉన్నప్పుడే నేను డిస్ట్రిక్ట్ కాంపిటీషన్, స్టేట్ హుహు. కాంపిటీషన్స్ అన్నిటికి. ఓకే. నెక్స్ట్ ఇయరే నేను 2009లో స్టార్ట్ చేశాను. ఓకే. 2010 కల్లా నేను డిస్ట్రిక్ట్, స్టేట్ కాంపిటీషన్స్‌కెళ్ళడం గాని, లైక్ హ్మ్. ఫస్ట్ టైమ్ మెడల్స్ ఏం రాలేదు. నెక్స్ట్ టైమ్ నుంచి ట్రై చేస్తా వచ్చింది. అది కూడా మెడల్స్ చూడడం చూసి కొంచెం ఇంకా ఎక్సైట్‌మెంట్ అది మోటివేషన్‌లా ఉండేది. అవును. ఏ ఏజ్‌లో ఫస్ట్ మెడల్ వచ్చింది? ఫస్ట్ మెడల్ 4 ఇయర్స్ ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్‌లో మెడల్ వచ్చింది. ఓకే. స్టేట్ మెడల్ రావడానికి 2011, అంటే 5 ఇయర్స్ ఉన్నప్పుడు ఓకే. ఫస్ట్ స్టేట్ మెడల్ వచ్చింది. ఓకే. అంత చిన్న ఏజ్‌లో నీకు పెద్దగా తెలిసుండదు, కానీ ఎక్సైట్‌మెంట్ అయితే ఉండేది. ఉండుంటుంది అవును. మెడల్ వచ్చింది అని చెప్పి. సో డ్యాడీ వాళ్ళకి కూడా అప్పటి నుండే కాన్ఫిడెన్స్ ఉండిందా? ఇంకా బానే ప్లే చేస్తాడులే అని చెప్పి? అప్పుడు జస్ట్ ఇంకా అట్లా కంటిన్యూ చేద్దాం, చేద్దాం, చేద్దాం అనుకున్నారు. హ్మ్. అట్లాగా నా స్కిల్స్ అవన్నీ కూడా డెవలప్ అవ్వడం చూసి నాకు కూడా ఇంట్రెస్ట్ చూసి పంపించారు. ఇంకా అట్లాగా నేషనల్స్, ఇంటర్నేషనల్స్ అన్నీ ఇప్పటిదాకా ఓకే. వచ్చింది. ప్రెజెంట్ ఇంటర్నేషనల్ అవార్డ్ వచ్చింది న్యూజిలాండ్‌లో కదా, ఆ! రోలర్ స్కేటింగ్‌లో. రోలర్ స్కేటింగ్. సో ఎలా ఫీల్ అయ్యావు? అప్పుడు ఆ టైంలో మన ఇండియాకి గోల్డ్ మెడల్ అంటే వెరీ హ్యాపీ థింగ్ కదా, ఎలా అనిపించింది? అది చాలా ప్రౌడ్ మూమెంట్ ఎప్పుడైనా సరే. స్టేజ్ ఫస్ట్ పొజిషన్‌లో నించున్నప్పుడు మన నేషనల్ నేషనల్ యాంథమ్ యాంథమ్ వస్తుంది. ప్లే చేసినప్పుడు చాలా ప్రౌడ్ మూమెంట్ అది. ఓకే. నెక్స్ట్ గోల్ ఏంటి? నెక్స్ట్ సెప్టెంబర్‌లో వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఉంది. ఓకే. అది స్కేటింగ్‌లో ప్రస్తుతానికి హైయెస్ట్ ఓకే. ఛాంపియన్‌షిప్. సో, అందులో మెడల్ అక్కడికి గోల్డ్ అందులో మెడల్. సాధించాలని తప్పకుండా సాధిస్తావు. ఇప్పుడు సాధించావు కదా, యెస్. తప్పకుండా అప్పుడు గూడా వస్తుంది. మనకి ఇప్పుడు ప్రెజెంట్ నువ్వు హైదరాబాద్‌లోనే ప్రాక్టీస్ చేస్తున్నావు కదా. హ్మ్. ఫస్ట్ మీది ప్రాపర్ ఎక్కడ అసలు? ప్రాపర్ స్టార్టింగ్ నుంచి విజయవాడ మొత్తం. విజయవాడ. ఓకే. హైదరాబాద్‌కి ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు? హైదరాబాద్‌కి 2021లో షిఫ్ట్ అయ్యాము. అప్పటి ఓకే. నుంచి ఇక్కడే ప్రాక్టీస్ చేస్తున్నాం. ఓకే. అంటే ఇంటర్మీడియేట్ జాయిన్ అయిన టైం నుంచా? ఆ ఓకే. టైం 10థ్ నుంచి. వరకు విజయవాడలోనే హ్మ్. ఉన్నారు. అక్కడ ఫెసిలిటీస్ బానే ఉండేవా? మీరు గేమ్స్ ఆడుకోవడానికి, స్కేటింగ్‌కి అంతా ఫెసిలిటీస్ కంఫర్టబుల్ గానే ఉండేవా? విజయవాడలో పోల్చుకుంటే చాలా చిన్న రింక్ మాది. ఓకే. కోచ్ కూడా రెగ్యులర్ బేసిస్‌లో ఉండేవాళ్ళు గాదు. ఓకే. నేను జాయిన్ అయిన స్టార్టింగ్‌లో ఒక కోచ్ ఉండేది. అనురాధ మేడం అని చెప్పి ఆవిడ ఉండేవారు. ఓకే. కానీ కొంచెం అయ్యే కొద్దీ ఆవిడ మూవ్ అవ్వడం, ఆవిడకి కొత్త టైమింగ్స్ వాళ్ళొస్తూ కుదరలేదు. ఉండేవారు. ఓకే.
అసలు నా మెయిన్ కోచ్ సత్యనారాయణ సార్. ఓకే. ఆయనే స్టార్టింగ్ నుంచి లైక్ ఆయన యూజువల్లీ వైజాగ్‌లో ఉంటారు. హ్మ్. మంత్లీ ఒక 3, 4 డేస్ వచ్చి క్లాసెస్ చెప్పి ఎళ్తా ఉంటారు. ఓకే. మిగిలిన రోజులంతా అనురాధ మేడం తీసుకునేవారు ఓకే. క్లాసెస్. అట్లాగా అయ్యేది. మధ్యలో ఇద్దరు కోచెస్ రావడం మానేశారు. ఓన్ ప్రాక్టీస్ చేయాల్సొచ్చేది. ఓకే. అన్ కొంచెం తక్కువే. కష్టపడే ప్రాక్టీస్ చేసావు అవును. మొత్తానికైతే. అంటే దాని మీద ఉన్న ఇంట్రెస్ట్‌తో ఇక్కడి వరకొచ్చావన్నమాట. సో, విజయవాడకి, హైదరాబాద్‌కి అయితే డిఫరెన్స్ చాలానే చాలా. ఉంది. ఇక్కడొచ్చిన తర్వాత ఎలా అనిపించింది? ఇక్కడొచ్చాక రింగ్ చాలా పెద్దది. ఇంకా ఓకే. కోచింగ్ గూడా టైమింగ్స్ హ్మ్. ప్రాపర్ టైమింగ్స్ ఉంటది. కోచెస్ కూడా చాలా ఎప్పుడు లైక్ మార్నింగ్ అంటే మార్నింగ్ ఉంటారు. ఈవినింగ్, ఆఫ్టర్‌నూన్ టైమ్స్ ఇంకా కాంపిటీషన్ ఉంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా రింగ్‌లోనే ఉంటాం. ఓకే. ఆ షూస్ వేసుకున్నప్పుడు నార్మల్‌గా అవి వాటి మీద చాలా కష్టం గదా! కింద పడుతూ ఉంటాము. చాలా దెబ్బలు తగిలే ఉంటాయి యాహ్! కంపల్సరీ. ఆ టైంలో ఎందుకు మనకిది అలాంటి ఫీలింగ్ ఎప్పుడు రాలేదా? వచ్చేది పేరెంట్స్ కొన్నిసార్లు అట్లా అనుకునేవాళ్ళు. కొంచెం గట్టిగా పేరెంట్స్ అనుకునేవాళ్ళు. నీకైతే అనిపించలేదు. నా నేను గూడా అంటే కొంచెం అంత చిన్నప్పటి నుంచి అంతంత పెద్ద పెద్ద ఇంజ్యూరీస్ అయితే ఏమి అవ్వలేదు. స్కేటింగ్‌లో ఓకే. అవ్వలేదు. హ్మ్. ఆహ్, అయ్యేది గానీ ఒక 2, 3 డేస్ అట్లా రెస్ట్ తీసుకొని ఎళ్ళిపోయేవాడిని తప్ప అంత పెద్ద ఇంజ్యూరీస్ గేమ్ అవ్వలేదు. మీదున్న ఇంట్రెస్ట్‌తో హ్మ్. అది పక్కన పెట్టేసావు. ఓకే. అసలు మనకి స్కేటింగ్‌లో ఎన్ని టైప్స్ ఉంటాయి గేమ్స్? నీకొచ్చింది రోలర్ స్కేటింగ్‌లో హ్మ్. కదా ఇప్పుడు. ఎన్ని టైప్స్ ఉంటాయి? ఇప్పుడు ఓవరాల్‌గా రోలర్ స్కేటింగ్‌లో చూసుకుంటే స్పీడ్ ఉంటది, హాకీ ఉంటది. స్కేటింగ్‌తో హాకీ ఉంటది. ఓకే. స్కేటింగ్‌లో రేస్ ఉంటది. దాన్ని స్పీడ్ స్కేటింగ్ అంటారు. ఓకే. ఇంకా స్లాలమ్ అని చెప్పి లైక్ కోన్స్ పెట్టి దాని హ్మ్. చుట్టూ డాన్స్ కోన్స్. కైండ్ ఆఫ్ ఓకే. అట్లా చేస్తా ఉంటారు. సో, నాదొచ్చేసి ఆర్టిస్టిక్ స్కేటింగ్ అన్నమాట. ఓకే. ఇది స్కేటింగ్ విత్ జిమ్నాస్టిక్స్ అండ్ డాన్స్. ఓహ్! ఓకే. అంటే మల్టీ థింగ్స్ ఇన్వాల్వ్ హ్మ్. అయ్యి ఉంటాయి దీంట్లో. ఓకే. అండ్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ అనుకోవచ్చు. హ్మ్. చిన్నప్పుడు కూడా ఫ్లెక్సిబిలిటీ, జిమ్నాస్టిక్ మూవ్‌మెంట్స్ అవన్నీ చిన్నప్పుడు జిమ్నాస్టిక్స్ సెపరేట్ ఎళ్లి దానికోసం ఆ! ట్రైనింగ్ కూడా ఓకే. అవుతది. విజయవాడలోనే ఇవన్నీ నేర్చేసుకున్నావు ఆ! మొత్తం. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకొంచెం ఇంప్రూవ్‌మెంట్. ఆ! ఓకే. బేసిక్స్ అవన్నీ విజయవాడలో. ఇంకా ఇంప్రూవ్‌మెంట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కి హైదరాబాద్ వచ్చాక ఓకే. స్టాండర్డ్స్ విజయవాడలో పెరిగాయి. ఉన్నప్పుడే నేషనల్ ఇది నేషనల్స్ ఆడాను. వచ్చింది. ఓకే. అది ఎక్కడ బెంగుళూరా? విజయవాడలో ఉన్నప్పుడు 2015 నా ఫస్ట్ నేషనల్స్ అహ్మదాబాద్. ఓకే. అందులో బ్రాంజ్ మెడల్ వచ్చింది. హ్మ్. తర్వాత నోయిడాలో జరిగింది. వైజాగ్, చెన్నై వీటన్నిటిలో గూడా మెడల్స్ ఉన్నాయి మంచిగా. ఓకే. కానీ యాక్చువల్‌గా మెయిన్ విన్నింగ్ స్ట్రీక్ వచ్చేసి తెలంగాణ వచ్చేప్పటికి. అప్పుడు జస్ట్ ఒక బ్రాంజ్ మెడల్ లేదంటే ఒక సిల్వర్ మెడల్ అట్లా ఉండేది. కానీ తెలంగాణకొచ్చాక ఆల్‌మోస్ట్ పర్ ఒక నేషనల్స్‌కి 5 మెడల్స్. ఓకే. అంటే ఇక్కడ నీకు నేర్చుకునే ప్లేస్ మారిపోయింది. ఆ తర్వాత మెడల్స్ వచ్చేది హ్మ్. గూడా పెరిగిపోయింది. పెరిగింది. కౌంట్ హ్మ్. పెరిగిపోయింది. సో, ఎలా అనిపిస్తుంది? పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? ఆ కన్ఫర్మ్‌గా ఇంప్రూవ్‌మెంట్ ప్రౌడ్‌గానే చూసి ఫీల్ అవుతారు. అవును. కానీ ఇంటర్నేషనల్ అవార్డ్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? న్యూజిలాండ్‌లో నువ్వే చెప్తున్నావు నేషనల్ యాంథమ్ వచ్చినప్పుడు ఆ అవును. ప్రౌడ్ మూమెంట్ కంపల్సరీ. ఆ టైంలో పేరెంట్స్ ఎలా అంటే మనకు చెప్పరు గానీ నార్మల్‌గా హ్మ్. రిలేటివ్స్‌కి గానీ వాళ్ళందరికీ చెప్పడంలో ఇది చూసినప్పుడు అవును. అర్థమవుతది. హ్మ్. అవును. ఎంత సంతోషంగా ఉన్నాను. అయితే స్పోర్ట్స్ దగ్గరికొచ్చేటప్పటికి అది కనిపించని ఖర్చు. చాలా హ్మ్. ఖర్చవుతూ ఉంటుంది. షూసే చాలా కాస్ట్ ఉంటాయి గదా! అవును. స్పోర్ట్స్ షూస్ స్కేటింగ్‌వి. ప్లస్ వాటికి ఖర్చు ప్లస్ బయటికి వెళ్ళడానికి నేషనల్స్‌కి వెళ్ళినా, ఇంటర్నేషనల్స్‌కి వెళ్ళినా మనమే మన ఎక్స్‌పెండిచర్ అంతా మొత్తం. పెట్టుకోవాలి గదా! అటువంటి టైంలో ఇబ్బందేమి అవ్వలేదా ఎప్పుడు? ఇంత అంటే ఇంత ఎక్స్‌పెన్సెస్ అవుతున్నాయి అని చెప్పి. నేను నార్మల్ నా స్కేటింగ్ షూస్ అది అబ్రాడ్ నుంచి తెప్పిస్తా. యూరోపియన్ కంట్రీస్ నుంచి తెప్పిస్తారు. ఒక షూస్ వచ్చేసి 1.5 లాక్స్ వరకు హ్మ్. ఉంటది. ఆ షూస్ ఇంకా నేషనల్స్ వరకు పేరెంట్స్ అదంతా ఓకే. అది చూసుకున్నారు. కానీ ఇంటర్నేషనల్స్‌కెళ్ళిన పాటికి వాళ్ళకి కూడా బర్డెన్ కంపల్సరీ పెరుగుతుంది. కష్టమయ్యింది. కానీ ఇంటర్నేషనల్స్‌కెళ్ళి ఆ ఎక్స్‌పోజర్ వస్తే ఇంకా బావుంటదని చెప్పి వాళ్ళే ఎట్లైనా పుష్ చేయడానికి చూసారు. వెళ్ళేసొచ్చావు. కానీ వెళ్ళినందుకు సక్సెస్ అయితే అయ్యావు. యెస్. చక్కగా. ఇప్పుడు ఒలింపిక్స్‌కెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ అప్‌కమింగ్ 4 ఇయర్స్‌లో వచ్చే ఒలింపిక్స్‌లో స్కేటింగ్ పెడతారు. ఆ టైంకి
ఓకే. ప్రిపేర్డ్ ఇప్పుడు ఉండొచ్చు. ప్రెజెంట్ నువ్వు విన్ అయింది జూనియర్స్‌లోనా? జూనియర్స్‌లో. ఓకే. యెస్. ఏజ్ నుంచి ఏజ్ వరకు ఉంటుంది జూనియర్స్, సీనియర్స్ చేంజ్ అనేది? జూనియర్స్ వచ్చి 17-19 ఇయర్స్ గ్యాప్‌లో జూనియర్స్ ఉంటది. ఓకే. అబోవ్ 19 నుంచి ఓకే. సీనియర్ కేటగరీ ఉంటది. ఓకే. జనరల్‌గా ఈ ఏజ్ వాళ్ళు ఇప్పుడు చేంజ్ అవుతూ ఉంటారు కదా! ఒక గేమ్ తీసుకున్న తర్వాత, ఒక ఏజ్ వచ్చిన తర్వాత చేంజ్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు గదా! వేరే గేమ్‌కెళ్ళాలని. మీకెప్పుడు అనిపించలేదా? క్రికెట్ కానీ సంథింగ్ ఏదో ఒకటి కబడ్డీ కానీ అలాగా? చాలా మందిని చూసాను అట్లాగా స్కేటింగ్‌లోనే చాలా మంది మధ్యలో ఆపేసి ఇది స్కిప్ చేసి వేరే గేమ్. వాలీబాల్, హ్మ్. క్రికెట్, టెన్నిస్ అట్లా వెళ్ళడం చూసాను. నాకెప్పుడు ఆ థాట్ ఎక్కువ అసలు రాలేదు. రాలేదు. ఓకే. ఎందుకు అంత ఇష్టం స్కేటింగ్ అంటే అసలు? స్కేటింగ్ ఎప్పుడు నాకు చాలా యూనిక్ గేమ్ కనిపిస్తది. వేరే దానిలా కాకుండా హ్మ్. కొంచెం స్టాండర్డ్స్ లైక్ ఆ స్కేటింగ్ చేయడానికి లైక్ మినిమమ్ బేసిక్స్ రాడానికే 1, 2 ఇయర్స్ ఊరికే అయిపోతది. హ్మ్. ఆ లెవెల్‌లో ఉన్న స్టాండర్డ్ ఉన్న గేమ్‌లో నాకు టాప్‌లో ఉండాలని. ఓకే. ప్రెజెంట్ అయితే టాప్‌లోనే ఉన్నావు. తప్పకుండా ఒలింపిక్స్‌లో ఆ గేమ్ రావాలి. నువ్వు విన్ అవ్వాలి. మన థాంక్ యూ. ఇండియాకి పేరు తీసుకురావాలి తప్పకుండా. యెస్. సో, ఎలా ఫీల్ అవుతూ ఉంటావు? చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు అదే గేమ్‌లో ఉన్నావు గదా! స్కూల్‌లో టీచర్స్ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది మీకు? టీచర్స్ నాకు చిన్నప్పటి నుంచి చాలా సపోర్టింగ్ ఉండే. ఈ 10థ్ చదివేటప్పుడు నాకు నా కరెక్ట్‌గా బోర్డ్స్ ఉండేటప్పుడు నాకు నేషనల్స్ ఉండేది. ఆ ఓకే. నేషనల్స్ అయిపోగొట్టి నేను స్కూల్‌కొస్తే ఒక ఐ గెస్ ఒక 1 మంత్‌లో బోర్డ్ ఎగ్జామ్స్ ఎంతో ఉండేది. టీచర్స్ స్పెషల్ క్లాసెస్ నా కోసం తీసుకొని ఆన్‌లైన్ క్లాసెస్ తీసుకునేవాళ్ళు. హ్మ్. అప్పుడే ఆన్‌లైన్ గూడా బాగా అవును. ఇదయింది. సో, స్పెషల్‌గా నా కోసం ఆన్‌లైన్ క్లాసెస్, ఆఫ్‌లైన్ క్లాసెస్ తీసుకునేవాళ్ళు. ఓకే. అండ్ ఇక్కడ 11థ్, 12థ్‌లో అయితే స్పెషల్‌గా నా కోసం ఉండేవాళ్ళు ఓహ్! టీచర్స్ ఎప్పుడు. ఓకే. మీకు కూడా వాళ్ళు వాళ్ళు క్లాసెస్ తీసుకుంటున్నారు. వెరీ గుడ్ థింగ్. కానీ మీకెలా ఈజీగా ఉండేదా? అటువైపు ప్రాక్టీస్ చేసొచ్చి, మళ్ళీ ఇక్కడ క్లాసెస్ విని, ఎగ్జామ్స్ రాస్తూ అందులో ఏమి ఈజీ థింగ్ కాదు. అది కూడా చాలా కష్టపడి విన్నింగ్ లెవెల్‌లోనే కంపల్సరీ వెళ్ళిన ప్రతి చోట మీరు విన్ అయ్యే వచ్చారు. సో, ఇబ్బంది అనిపించలేదా ఎప్పుడు? స్టడీస్‌కి, గేమ్స్‌కి మధ్యలో? 10థ్ వరకు మేనేజ్ చేయగలిగాను. అంటే మోస్ట్‌లీ 10థ్ వరకు ఎట్లా ఉండేదంటే స్కూల్‌లోనే స్టడీస్ మొత్తం ఫినిష్ చేసేటట్టు. ఎళ్తాను, క్లాసెస్ అవన్నీ వింటాను. అక్కడే అర్థం హోంవర్క్. ఆ! చేసుకొని అక్కడే ఉండేటట్టు. అంటే మళ్ళీ ఎక్స్‌ట్రాగా లేకుండా. స్పె స్టడీస్ హ్మ్. పైన స్పెండ్ చేసే అవసరం లేకుండా ఎక్ మొత్తం మొత్తం స్కూల్‌లోనే. స్కూల్‌లోనే. హ్మ్. 11థ్, 12థ్ వచ్చేసరికి నేను కంటిన్యూయస్‌గా క్యాంప్స్ అటెండ్ అవ్వాల్సొచ్చేది. లైక్ 22 నుంచి నాకు నేషనల్ గేమ్స్ వెళ్ళాను. హ్మ్. నేషనల్స్ తర్వాత ఏషియన్ ఛాంపియన్‌షిప్ లాస్ట్ ఇయర్ 23లో జరిగింది. అందులో సిల్వర్ మెడల్ వచ్చింది. ఓకే. సో, దానికి లైక్ కాంపిటీషన్ అటెండ్ అవ్వడానికి మినిమమ్ ఒక 6, 7 క్యాంప్స్ అటెండ్ అవ్వాల్సొస్తది. ఓకే. ఈచ్ వన్ డ్యూరేషన్ 20 డేస్ మినిమమ్ ఉంటది. హ్మ్. లైక్ ఈజీగా కంటిన్యూయస్‌గా క్లాసెస్ పోతా ఉండేది. 11థ్, హ్మ్. 12థ్ మొత్తం అట్లానే అయ్యేది. ఓకే. అప్పుడు చాలా కష్టం అనిపించింది. 11థ్ బోర్డ్ ఎగ్జామ్స్ లేదు కాబట్టి కొంచెం ఎట్లా అయినా హ్మ్. అది నార్మల్‌గా రాసుకొని నార్మల్‌గానే అయ్యింది. కానీ 12థ్ సీబీఎస్‌ఈ బోర్డ్ ఎగ్జామ్స్ వచ్చేపాటికి చాలా ఎక్కువ బర్డెన్ అయింది. కానీ టీచర్స్ సపోర్ట్ సపోర్ట్ చేశారు. అంటే నేను చేయగలను. కాకపోతే నాకు కొంచెం టైమ్ టైం ఇచ్చి కావాలి గదా! ఎవరైనా చెప్పగలిగితే నేను చేసేస్తాను. సో, ఓకే. ఆ టైం టీచర్స్ ఇచ్చి ఇట్లా చేయి, ఇట్లా చేయి అని చెప్పి కొంచెం బేసిక్స్ అన్నీ స్ట్రాంగ్ చేస్తే ఇంకా ఓకే. అయిపోయింది. అలా అయిపోయింది. సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది. అది ఇది అవును. 2 గూడా. సో, మీరు అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది గదా! ఇంత తిరుగుతూ, తిరుగుతూ స్ట్రగుల్ అయిపోయి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అవును. మధ్యలో. ఎలా మేనేజ్ చేసుకునేవాళ్ళసల? కంటిన్యూయస్ జర్నీస్ ఉంటాయి. హ్మ్. లైక్ మా ఫుడ్ ప్రాబ్లమ్స్ ఫుడ్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ డిఫరెంట్ ఉంటాయి. ప్లేసెస్‌కెళ్ళినప్పుడు అక్కడ మన అవును. ఫుడ్ దొరకదు. ఈ నార్మల్ ఒకేసారి విలేజ్‌లో హ్మ్. ఉంటది. లేదంటే నార్మల్ ఇంటర్నేషనల్స్‌కెళ్ళినప్పుడైనా సరే ఒకేసారి ఫుడ్ చేంజ్ అవ్వడం హ్మ్. అంత హెల్ప్ అవ్వదు. ఫస్ట్ 2 డేస్ చాలా కష్టం ఉంటది. హ్మ్. తర్వాత తర్వాత కొంచెం మేనేజ్ చేయడం అంతా. మళ్ళీ క్యాంప్స్ అప్పుడు ట్రైనింగ్ ఓవర్ అయ్యి లాస్ట్ డేస్ కొంచెం బాగా వీక్ అనిపిస్తా ఉంటది. యాక్చువల్లీ నార్మల్‌గా అందరూ వచ్చేసి ఇంటర్నేషనల్స్‌కి 1, 2 ఈవెంట్స్ వరకు వెళ్తారు. కానీ నాకు ప్రతిసారి మినిమమ్ ఒక 4, 5 ఈవెంట్స్ అయితే ఉంటాయి. లైక్ దానికి నాకు ఎక్స్‌ట్రా ప్రాక్టీస్ కూడా ఉంటది. హ్మ్. లైక్ నార్మల్‌గా అందరూ ప్రాక్టీస్ చేసే దానికంటే నేను డబుల్ చేయాలి. హ్మ్. ఇంకా మల్టీ క్యాంప్స్ టాస్క్స్ కూడా ఉన్నాయి మీ అవును. దాంట్లో. హ్మ్. మళ్ళీ ఇంకా క్యాంప్స్‌లో వాళ్ళు బాగా
ఆహ్, కంటిన్యూస్‌గా చేపిస్తా ఉంటారు. ఓకే. అంటే స్టార్టింగ్ హార్డ్ అంతా వర్క్ ఉంటుంది బాగా. స్టార్టింగ్ అంతా బానే ఉంటది. లాస్ట్ డేస్ వచ్చేపాటికి సినిమా చాలా కనిపిస్తది. అంతేనా? ప్రతిసారి క్యాంప్‌కెళ్ళొచ్చేపాటికి ఇంకా బక్కగవుతున్నా, ఇంకా బక్కగవుతున్నాం అంటారు. హ్మ్. సో, అయితే ఇప్పుడు ఒకవైపు క్లాసెస్‌కెళ్ళడానికే టైం లేదు. కానీ నీ ఏజ్ పిల్లలు జనరల్‌గా కొంచెం మూవీస్‌కెళ్దాం, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేద్దాం, సరదాగా ఆడుకుందాం అలా అనుకుంటారు కదా! అంత టైం ఉంటుందా? ఎప్పుడైనా మూవీస్‌కైనా వెళ్తూ ఉంటావా అట్‌లీస్ట్? మూవీస్ అంటే ఈ క్యాంప్స్‌లోనే అయిపోతూ ఉంటాయి. మాకు స్కేటింగ్ క్యాంప్స్ కానీ లైక్ స్కేటింగ్ క్యాంప్‌కి వెళ్ళకముందు మాకొక 2, 3 డేస్ బ్రేక్ ఇస్తారు. ఓకే. అది జరిగేటప్పుడు ఒక సండే బ్రేక్ ఇస్తారు. ఆ టైంలో కొంచెం రిలాక్స్ అయ్యి ఈవినింగ్ టైం వాళ్ళతోనే కొంచెం మాల్ దాకా ఎళ్లి ఏదైనా అప్పుడు మూవీ ఉంటే చూసి రావడం తప్ప ఫ్రెండ్స్‌తో స్పెషల్‌గా ఇట్లా బయట వెళ్ళడానికైతే స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళందరితో అయితే చాలా తక్కువ. ఓకే. పాపం మరి చిన్నప్పుడు ఎప్పుడు ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయాలి, అందరూ ఆడుకుంటూ ఉంటే, నువ్వు సీరియస్‌గా ఇది అంతా జరుగుతూ ఉంటే ఎప్పుడు మిస్ అయినట్టు అనిపించలేదా? అది ఎప్పుడూ ఉండేది. ఉండేది. నార్మల్‌గా ఎయిత్, నైన్త్, 10థ్ ఆ టైంలో అంటే కరోనా కాదు దానికంటే ముందు సండేస్ వచ్చేపాటికి ఒక పెద్ద గ్రౌండ్ ఉండేది. ఆ గ్రౌండ్‌లో మా ఫ్రెండ్స్ అందరూ చేరి క్రికెట్ ఆడడం, టెన్నిస్ ఆడడం ఏదో ఒకటి చేస్తుండే. నాకు మాత్రం సండే స్పెషల్ క్లాసెస్ స్కేటింగ్ రింగ్‌లో అయిపోయేది. ఓకే. అట్లా ప్రతిసారి ఏదైనా ఎప్పుడైనా ఒకసారి అడిగి రిక్వెస్ట్ చేసి నేను ఒకసారి ఎళ్తానని చెప్పి అట్లా అనడం తప్ప ప్రతిసారి అది మిస్ అవుతాననిపిస్తది. ఓకే. కానీ ఆ ప్రాక్టీస్ అదంతా ఇప్పుడు వర్త్ ఇట్. ఆ! సక్సెస్‌లో తెలుస్తూ ఉంటుంది. అంత అవును. హార్డ్ వర్క్ చేసింది వృధాగా అయితే పోలేదు. అవును. కానీ మీ ఫ్రెండ్స్ ఎప్పుడు మేము గూడా ఒకసారొచ్చి స్కేటింగ్ చేస్తాము అని ఇంట్రెస్ట్ చూపిచ్చరా? వాళ్ళందరూ చూపిస్తారు. అంటే ఒకళ్ళిద్దరు జాయిన్ అవ్వడం, కొన్ని రోజులు చేయడం, తర్వాత అంత ఆపేయడం కూడా సీరియస్‌గా జరిగింది. ఎవరు సీరియస్‌గా తీసుకోలేదు. లేదు. ఓకే. ఫస్ట్ మెడల్ అంటే చిన్నప్పటి నుండి మీకు మెడల్స్ వస్తూనే ఉన్నాయి. కానీ బాగా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయింది ఏ మెడల్ వచ్చినప్పుడు ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యారు? ఏ టైంలో? లాస్ట్ ఇయర్ ఏషియన్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ వచ్చింది. చైనాలో. ఓకే. అది చాలా అది అది ఫస్ట్ గూడా ఇంటర్నేషనల్. ఇంటర్నేషనల్. ఆ! అంటే ఇంతకుముందు కోవిడ్‌కి ముందు నుంచి నాకు కంటిన్యూయస్‌గా ఇంటర్నేషనల్స్‌కి సెలెక్ట్ అయ్యాను. కానీ ఏదో ఒక వీసా ప్రాబ్లమ్ ఓకే. గాని, లేదంటే ఆ టైంకి ఫండ్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం హ్మ్. గాని, ప్రతిసారి డ్రాప్ అవుతూ ఉండేవాడిని. ఓకే. 2019 నా ఫస్ట్ టైమ్ ఇంటర్నేషనల్. ఇంటర్నేషనల్స్‌కి ఛాన్స్ వచ్చింది. ఓకే. మళ్ళీ బిఫోర్ తర్వాత కరోనా. హ్మ్. హ్మ్. తర్వాత కోవిడ్ అంతా అయింది. తర్వాత 22లో నాకొక మేజర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ వచ్చింది. అందులో హ్మ్. లైక్ వెళ్తే నాకు కంపల్సరీ మెడల్ ఉందని అందరూ అన్నారు. హ్మ్. కానీ ఆ టైంకి వాళ్ళు ఫెడరేషన్ వాళ్ళు గాని అది చాలా లేట్‌గా వాళ్ళకి న్యూస్ రావడం జరిగింది. ఇంకా సెలక్షన్స్ అవన్నీ చాలా లేట్ అయింది. సో, ప్రతిసారి ఏంటంటే అక్కడి దాకా వెళ్లి ఇంటర్నేషనల్స్‌కి ఏ బ్యాక్‌కి ఆ! రావాల్సొస్తుంది. వస్తుంది. సో, దానికంటే ముందు 23లో ఆగస్ట్‌లో నాకు ఓషానియా ఈ గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ ఎందులో వచ్చిందో సేమ్ 23లో నాకు సేమ్ కాంపిటీషన్‌కి సెలెక్ట్ అయ్యాను నేను. ఓకే. సో, అప్పుడేమైందంటే ఇంక కంపల్సరీ ఎళ్ళిపోతాను. వీసా అవన్నీ రెడీ ఉంది. మొత్తం రెడీ ఉంది. వెళ్ళిపోతాననుకున్నాను. ఒక 1 వీక్ టైముంది అంతే. నాకప్పుడు లిగమెంట్ టేర్ అయ్యింది. ఓకే. స్కేటింగ్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఒక 1 వీక్ బిఫోర్ ప్రాక్టీస్ నేను కొంచెం నార్మల్ చేస్తున్నాను. లిగమెంట్ టేర్ అయింది. యాంకిల్ లిగమెంట్ టేర్. కంప్లీట్ ఇంకా కాలిట్లా నార్మల్‌గా ఇట్లా పెట్టడానికి కూడా లేదు గ్రౌండ్ మీద. జస్ట్ హ్మ్. కుంటుకుంటూనే నడవడానికి గూడా పాసిబిలిటీ లేదు. అస్సలు. హ్మ్. సో, ఆ టైంలో చాలా మేజర్. ఇంకా డాక్టర్స్ అన్నారు 6 మంత్స్ వరకు అసల కంప్లీట్ ఏమీ లేదు. నో స్కేటింగ్, నథింగ్ యాక్టివిటీస్ ఏం లేదు. బెడ్ రెస్ట్ టోటలీ అన్నారు. ఓకే. కానీ ఓకే. ఆ కాంపిటీషన్ నేను చేయలేను 100% ఎందుకంటే హ్మ్. నెక్స్ట్ యాహ్! వీకే ఆ కాంపిటీషన్ ఉంది. అవును. సో, దాని మీద హోప్స్ వదిలేసాను. నెక్స్ట్ ఇది ఆగస్ట్‌లో జరిగింది. అక్టోబర్‌లో నాకు ఏషియన్ చాంపియన్‌షిప్ ఉంది. ఓకే. అది అంటే 2 చాలా మంత్స్ నెక్స్ట్ 2 మంత్స్‌కి. అవును. హ్మ్. చాలా ఏషియన్ చాంపియన్‌షిప్ అనేసరికి అది ప్రెస్టీజియస్ హ్మ్. కాంపిటీషన్. అవును. అందులో మెడల్ కూడా చాలా ప్రెస్టీజియస్. ఆ కాంపిటీషన్‌కి ఎట్లైనా వెళ్ళాలని ఉండే. ఒక పక్క ఇంజ్యూరీ 6 మంత్స్ వరకు డైరెక్ట్ డాక్టర్ వద్దు అని చెప్పేసారు. కంప్లీట్‌గా హ్మ్. చెప్పారు. కానీ నేను డైలీ బేసిస్‌లో ఫిజియో ఎళ్లి ఐస్ పెట్టి, ఐస్ అట్లానే ఒక గడ్డలు గడ్డలు అట్లాగా యాంకిల్ మీద పెట్టుకొని అట్లా ఉండేవాడిని. సో, నేను నడవడం ఒక 15 డేస్‌కి నడవడం
స్టార్ట్ అయిపోయింది. ఓకే. డాక్టర్స్ అంటే నార్మల్‌గా హీల్ అయ్యాకంటే ఫాస్ట్‌గానే హీల్ అయింది. ఓకే. సో, డాక్టర్స్ మేబీ అప్పుడు చూడొచ్చు. ఇంకా కొంచెం ట్రై చేయి ఫిజియో అదంతా రెగ్యులర్‌గా చెయ్యి అని చెప్పి అంటే, ఇంకా ప్రాసెస్ అంటే కొంచెం మెంటలీ గూడా చాలా డిస్టర్బ్ ఇది అవుతాం అవుతాను. గదా! కంపల్సరీ అవును. అవును. కంప్లీట్‌లీ ఇంకా డిస్టర్బ్ అయ్యాను. అప్పుడు మా కోచెస్ ఇద్దరు వచ్చి, "నువ్వు చేయగలవు. కొంచెం రిలాక్స్డ్‌గా ఇంకా నీ మైండ్ రిలాక్స్డ్‌గా పెట్టుకో" అని చెప్పి ఎప్పుడూ మోటివేట్ నాకు చేస్తూ మోటివేట్ ఉన్నారు. చేసేవాళ్ళు. ఓకే. సో, అట్లాగా నేను ఫిజియో ఎళ్లి ఎక్సర్‌సైజెస్ చిన్నగా చేస్తూ ఆల్‌మోస్ట్ అప్పటికి నేను వైజాగ్ ఎళ్లి క్యాంప్ అటెండ్ అవ్వాలి. ఆ లెగ్ ఎట్లా ఉన్నా సరే హ్మ్. క్యాంప్స్ అటెండ్ అవ్వకపోతే తీసేస్తారు. ఓకే. సో, ఆ క్యాంప్స్ అనేది కంపల్సరీ అటెండ్ అవ్వాలి. మ్యాండేటరీ. చేసినా హ్మ్. చేయకపోయినా జస్ట్ స్కేట్స్ కట్టయితే రోల్ అవ్వాలి. సో, ఫస్ట్ క్యాంప్ అయితే నేను జస్ట్ ఊరికే స్కేట్స్ కట్టుకొని అట్లా రోల్ అవ్వడం ఏదో మేనేజ్ చేశాను. సెకండ్ క్యాంప్‌కి లైక్ అప్పటికి నేను ఇంకా పవర్ పెంచుకొని లెగ్‌లో అంతా పవర్ పెంచుకొని చేయగలిగాను. అది చేసి ఆ పెయిన్‌తోనే చైనా ఎళ్ళాను. ఆ పెయిన్‌తోనే వినయ్ చేశాను. అంత అందులో విన్ కష్టపడినందుకు నువ్వు కానీ మనకి కనిపిస్తుందేంటంటే ఫస్ట్ నుండి నువ్వు కష్టపడినందుకు ఫలితం అయితే కనిపిస్తూ ఉంది. కొంచెం స్ట్రగుల్ అయినప్పటికీ కొంచెం కాదు చాలా పైకే స్ట్రగుల్ ఉంటది. అయ్యావు అర్థమవుతుంది. చాలా హార్డ్ వర్క్ చేసి అంత ఐస్ పెట్టి 6 మంత్స్ వరకు ఇచ్చిన దాన్ని 2 మంత్స్‌లో క్లియర్ చేసుకోగలిగావు అంటే అంత గట్టిగా అనుకున్నావు కూడా. సంకల్పం అవును. అంటారు కదా! సంకల్పం చాలా గట్టిగా ఉంది. అదే కొంచెం పేరెంట్స్ గాని, గ్రాండ్ పేరెంట్స్ గాని మెడిటేషన్‌లో ఎక్కువ హ్మ్. ఇది నమ్ముతారు. ఓకే. సో, ఆ మెడిటేషన్ చేయడం, సెల్ఫ్ హీలింగ్ కైండ్ ఆఫ్ అదంతా బాగా ఎక్కువ బాగా ఉండేది. ఉపయోగపడింది కూడా అవును. అది. సో, తర్వాత ఇంకా అక్కడ మెడలొచ్చిన తర్వాత అది ఫస్ట్ అచీవ్‌మెంట్ చాలా యాక్చువల్లీ హ్యాపీగా ఫీల్ అయింది. అవును. నెక్స్ట్ ఇంటర్నేషనల్ న్యూజిలాండేనా? న్యూజిలాండ్. ఓకే. ఇక్కడ గోల్డ్ మెడల్ వచ్చింది. ఇక్కడ గోల్డ్. ఓకే. సో, ఇప్పుడెలా ఫీల్ అయ్యారు మళ్ళీ? ఇప్పుడు అంత ఎక్కువ ఇబ్బందేం లేదు. ఇప్పుడు టైమ్ ఉండే ప్రాక్టీస్ మంచిగా ఉంది. ఎళ్లి కాంపిటీషన్ ప్రశాంతంగా ఓకే. అది చాలా ఇదంతా ఒక బావుంటది. ఎత్తైతే మనకి నేషనల్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుండి వస్తూ ఉంటారు. అవును. ఇంటర్నేషనల్స్‌కి వెళ్ళగానే డిఫరెంట్ కంట్రీస్ నుండి వస్తూ ఉంటారు. అక్కడ ఏమైనా భయపడడం కానీ, అంటే కొంచెం టెన్షన్ ఉంటుంది గదా! గేమ్ అన్న తర్వాత. సో, ఎలా అనిపించేది? ఇంటర్నేషనల్స్ అక్కడికెళ్ళినప్పుడు ఫస్ట్ అంటే ఈవినింగ్ కాంపిటీషన్ ఉంటే మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ ఇస్తారు మాకు. ఓకే. సో, ఆ ప్రాక్టీస్ అప్పుడు వాళ్ళందరూ ఎట్లా చేస్తున్నారో అదంతా చూసే ఛాన్స్ ఉంటది. అప్పుడే చూసే ఛాన్స్ ఉంటది. ఓకే. సో, అప్పుడు చాలా టెన్షన్ అదంతా వస్తది. ఇండియాతో కంపేర్ చేస్తే టెక్నిక్స్ అండ్ స్టాండర్డ్స్ కొంచెం హై హై ఉంటది. లెవెల్‌లో ఉంటాయి. ఓకే. చైనీస్ స్కేటర్స్ గానీ, తైపే స్కేటర్స్ కానీ, జాపనీస్ వాళ్ళందరిది టెక్నిక్స్ అనేది ఆ లెవెల్. హ్మ్. వాళ్ళు యూరోపియన్ కంట్రీస్, ఇటలీ వాటన్నిటికెళ్ళి ట్రైనింగ్ తీసుకోవడం, ఆ హ్మ్. కోచెస్ దగ్గరికెళ్ళి హై లెవెల్ ట్రైనింగ్ అంతా తీసుకుంటారు. హ్మ్. సో, వాళ్ళని చూసినప్పుడు టెన్షన్ అదంతా కంపల్సరీ ఉంటది. ఓకే. కానీ కోచెస్ ఎప్పుడు అంటే మన స్ట్రెంగ్త్స్‌ని గుర్తు చేసి, మనం ఎట్లాగా దాన్ని ఓవర్‌కమ్ మన్ చేయగలం. ఓవర్‌కమ్ చేయడం. హ్మ్. మన ఎట్లాగా పవర్ అప్ అయ్యి వాళ్ళకెట్లాగా మనం చూపియాలి అని చెప్పి వాళ్ళెప్పుడు చెప్తుండే. ఓకే. అక్కడ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారా? మిగిలిన కంట్రీస్ వాళ్ళతో? ఆ! వాళ్ళు చాలా ఫ్రెండ్లీ ఉంటారు. ఓకే. ఎప్పుడు ఈ నార్మల్‌గా మెసేజెస్ కూడా చేస్తూ ఉంటారు. ఓకే. ఇప్పుడు న్యూజిలాండ్‌లో జరిగినప్పుడు గూడా వాళ్ళొచ్చారు. ఎక్కడుంటున్నారు, ప్రాక్టీస్ సెషన్స్ అవన్నీ ఎట్లాగా నార్మల్‌గా టెక్స్టింగ్ అయితే ఎప్పుడు ఉంటది. ఓకే. ఆ గేమ్‌లో మాత్రం ఫైట్ ఉంటుంది. ఫైట్ ఉంటది. అది నార్మల్. ఓకే. వాళ్ళెలా ఫీల్ అయ్యారు? అంటే వాళ్ళ స్టాండర్డ్స్ కొంచెం ఎక్కువుంటాయని మీరే చెప్తున్నారు గదా! ఇంత హై స్టాండర్డ్స్‌లో మేమున్నా సరే ఆహ్, మీరు విన్ అయ్యారు కదా! అనేది వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందసలు? అంటే స్టాండర్డ్స్ ఎంతున్నా లాస్ట్ మినిట్ చేసేటప్పుడు టెన్షన్ వాళ్ళెట్లా క్యారీ చేస్తారు, హ్మ్. దాన్ని ఎట్లా ప్రెజెంట్ చేస్తారన్న హ్మ్. దాని మీదే ఉంటది. సో, వాళ్ళకి నాకు సిల్వర్ మెడల్ వచ్చింది. గోల్డ్, బ్రాంజ్ వాళ్ళొచ్చినోళ్ళకి వాళ్ళ తప్పులు లైక్ నా దాంట్లో ఏమైనా నచ్చితే
వాళ్ళు అడుగుతారు టెక్నిక్స్ లైక్ హ్మ్. అది ఎట్లా చేసావు? లైక్ దానికి స్పెషల్ టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా? ఎట్లా ప్రాక్టీస్ చేసావు? అని చెప్పి. వాళ్ళ దాంట్లో ఏమైనా నచ్చితే నేను అడగడం అట్లాంటివి నార్మల్‌గా ఉంటది. ఓకే. ఈ రింగ్స్ ఉంటాయి గదా! మీరు స్కేట్ చేసే రింగ్స్. ఇవన్నీ ప్లేస్‌ని బట్టి అదేమైనా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఏమైనా డిఫరెంట్ డిఫరెంట్ రూల్స్ మారడం కానీ అవేమైనా ఉంటాయా? రింగ్స్ అనేది చాలా కంప్లీట్ ఇండియాతో పోలిస్తే చాలా డిఫరెంట్ ఉంటది. ఇండియాలో బండలు ఉంటాయి నార్మల్‌గా రింగ్‌కి నార్మల్ బండలు గాని, సిమెంట్ గాని ఓకే. ఉంటది. నార్మల్ ఇంట్లో హ్మ్. టైల్స్ గాని అట్లా ఉంటది. హ్మ్. అట్లా ఉంటది. అక్కడికెళ్ళేపాటికి సింథటిక్ ఫ్లోర్స్, ఈ వుడెన్ ఫ్లోర్స్ అన్నీ హ్మ్. చాలా స్లిప్ అవుతూ ఉంటాయి. హ్మ్. చాలా కంప్లీట్ చాలా కాంట్రాస్ట్ ఉంటది. స్మూత్‌గా ఆ! ఉంటాయనుకుంటా. ఓకే. సో, వాళ్ళిచ్చిన హాఫ్ అన్ అవర్‌లో మేము దానికి అలవాటయిపోయి, మా ప్రోగ్రామ్స్ అన్నీ చేసి, ఆ హాఫ్ అన్ అవర్‌లోనే మొత్తం చేసేయాలి. ప్రాక్టీస్ ఆ! చేసేసుకోవాలి. హ్మ్. అక్కడ వాళ్ళకి యాడ్ ఆన్ ఉంటది. ప్లస్ పాయింట్ ఉంటది. ఎందుకంటే, వాళ్ళకి ఆల్రెడీ అట్లాంటి ఫ్లోర్స్ అటువంటి మీదే ఫ్లోర్స్‌లోనే. ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. హ్మ్. వచ్చేసరికి అక్కడికెళ్ళేపాటికి కంప్లీట్‌గా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సే ఉంటది. హ్మ్. అది ఆ రింగ్ అర్థమవ్వడానికే ఒక 10, 15 మినిట్స్ పడతది. అదెట్లా ఉంది? ఏం చేయాలి అక్కడ? అని చెప్పి. ఓకే. మరి ఇబ్బందవ్వలేదా తేజేష్ మీకెప్పుడు ఇది కష్టమేమో ఎలా అని చెప్పి? అంటే ఫస్ట్ టైమ్ ఏషియన్స్ చైనా హ్మ్. ఎళ్ళినప్పుడు చాలా టెన్షన్ అయింది. ఓకే. ఏంటి చాలా డిఫరెంట్ ఉంది. వాళ్ళు వాళ్ళు చేసేస్తున్నారు. వాళ్ళకి ఆల్రెడీ దాని మీద వాళ్ళకదే అలవాటుంది. గ్రిప్ ఉంది. చేసేస్తున్నారు. నాకు వెళ్ళడానికి ప్రాబ్లమ్ ఉంది. సడెన్‌గా టర్న్ చేస్తే స్లిప్ స్లిప్. అయిపోతుంది. హ్మ్. జారిపోతున్నా, పడిపోతున్నా. లెగ్ అంటే నేను ఎక్కువ పడినా మళ్ళీ లెగ్ ఆల్రెడీ అప్పుడు పెయిన్ ఏషియన్ అవును. దీనికెళ్ళినప్పుడు మీకు ఆల్రెడీ కాలు ఇంజ్యూరీ అయ్యుంది. సో, నాకేం చేయాలో అర్థం కాలేదు. అప్పటికప్పుడు వీల్స్ అంటే ఫ్లోర్‌కి బట్టి వీల్స్ కూడా చేంజ్ చేస్తా ఉంటాము. ఓకే. ఇండియన్ ఫ్లోర్‌కి స్మూత్ వీల్స్ యూజ్ చేస్తాము. సో, ఓకే. రఫ్ రఫ్ ఫ్లోర్ అయినా సరే స్మూత్‌గా వెళ్తది. హ్మ్. అక్కడ రఫ్‌గా ఉన్న వీల్స్ యూజ్ చేయాలి. అండ్ కొంచెం పట్టుకోవడానికి హ్మ్. స్కేట్‌ని. అవును. సో, గ్రిప్ ఉండడానికి. అప్పటికప్పుడు వీల్స్ చేంజ్ చేసి కొంచెం ట్రై చేస్తే కొంచెం గ్రిప్ వచ్చింది. కొంచెం కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. బిల్డ్ అయింది. మొత్తానికైతే సిల్వర్ మెడల్ సాధించారక్కడ. ఓకే. అంత కష్టమైనా సరే కానీ మీరు చెప్తున్న దాన్ని బట్టి ప్రతిసారి గూడా ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తుంది. దాన్ని ఓవర్‌కమ్ చేస్తూనే వస్తున్నారు. ఆ! సక్సెస్ అవుతూనే వస్తున్నారు. సో, కంపల్సరీ కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. మీరు ఇండియాకైతే మంచి పేరు తీసుకొస్తారు అని చెప్పి. ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఒలింపిక్స్‌లో మనకి ఇక్కడున్న స్టాండర్డ్స్ మీకిప్పుడు సరిపోతాయా? హైదరాబాద్ మళ్ళీ ఇంకెక్కడైనా ఎళ్లి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఇట్లా ఏమైనా ఉంటుందా? ఇప్పటిదాకా నేను కంపీట్ చేసిన కంట్రీస్ అన్నీ ఏషియన్ కంట్రీస్ ప్లస్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, హ్మ్. బ్రెజిల్, ఐర్లాండ్ ఇట్లాగా. మెయిన్ కాంపిటీషన్ వచ్చేసి యూరోపియన్ కంట్రీస్. ఇటలీ, హ్మ్. కొలంబియా వీళ్ళందరిది చాలా హై స్టాండర్డ్స్ ఉంటది. లైక్ వాళ్ళ ప్రస్తుతానికి ఎప్పుడు ఫస్ట్ 3లో వరల్డ్ ఛాంపియన్‌షిప్ వచ్చేసరికి వాళ్ళు టాప్ ప్లేసెస్‌లో ఉంటారు. ఓకే. సో, ఒలింపిక్స్ వచ్చేపాటికి మొత్తం అన్ని కంట్రీస్ వస్తాయి కాబట్టి, ఆ టాప్ వాళ్ళతో కంపీట్ చేయాలంటే ఇంకా చాలా ఎక్కువ ప్రాక్టీస్ ఇంకా స్టాండర్డ్స్ ఎక్కువుండాలి. పెరగాలి. వాళ్ళతో పాటు ట్రైనింగ్ అవ్వడం, వాళ్ళ కోచెస్ దగ్గర లైక్ ఆల్రెడీ వరల్డ్ ఛాంపియన్స్ కొంతమంది రిటైర్ అయ్యి కోచింగ్ ఇస్తా ఉంటారు. హ్మ్. లూకా డి అలిసర్ ఆయన 11 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అన్నమాట. హుహు. ఓకే. ఆయన కంప్లీట్ అసల గాడ్ లెవెల్. ఓకే. చాలా అంటే ఎవరైనా కొంచెం ప్రొఫెషనల్ లెవెల్ స్కేటర్‌ని ఇండియాలో ఎళ్లి అడిగి "నువ్వు ఎవరిని రోల్ మోడల్ హ్మ్. తీసుకుంటావు" అంటే ఆయన ఆయన పేరే. పేరే చెప్తారు ఓకే. కంప్లీట్‌గా. సో, ఆయన అట్లాంటి పర్సన్ అన్నమాట. ఆయన అట్లాంటి వాళ్ళు కోచింగ్ వాటన్నిటికి ఇస్తా ఉంటారు. గుడ్ థింగ్ ఏంటంటే రీసెంట్‌గా మా సీనియర్ స్కేటర్సే వాళ్ళు ఆల్‌మోస్ట్ రిటైర్మెంట్ ఏజ్‌లో ఉన్నారు. దే ఆర్ స్టార్టింగ్ సమ్ అకాడమీ. ఓకే. వాళ్ళేం జేస్తున్నారంటే వాళ్ళు అట్లాంటి కోచెస్ దగ్గర ట్రైన్ అయ్యి వచ్చారు. ఓకే. సో, వాళ్ళు అక్కడి నుంచి అట్లాంటి కోచెస్‌ని ఇండియాకి తెప్పించి, వాళ్ళు ఇంత అమౌంట్ అని చెప్పి అంటే ఒక మినిమమ్ ఒక 30, 40 మెంబర్స్‌కి మేమిట్లా 1 ½ అవర్ సెషన్ ఈచ్ 15 స్కేటర్స్ ఈచ్ సెషన్ ఇస్తానని చెప్పి ఒక క్యాంప్ లాగా కండక్ట్ చేస్తున్నారు. అది చాలా హెల్ప్ అవుతుంది ఈ ఓకే. మధ్య. హ్మ్. ఇప్పుడది రీసెంట్‌గా స్టార్ట్ అయింది. దానివల్ల స్కేటింగ్ ఇంకా ఎక్కువ రికగ్నైజేషన్ ఒస్తది. ఇంకా ఎక్కువ గ్రోత్ కూడా దానివల్ల ఉంటది. ఓకే. మీరు సెలెక్ట్ చేసుకుంది గూడా యూనిక్ గేమ్. అవును. జనరల్‌గా అందరూ ఎక్కువ స్కేటింగ్ చిన్నప్పుడు ప్రాక్టీస్ చేసినా సరే, మీ ఫ్రెండ్స్ గనుక స్కిప్ అయినట్టు చాలా మంది అలా స్కిప్ అవుతూ ఉంటారు. అవును. ఫైనల్‌గా అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే చాలా సక్సెస్‌ఫుల్ ఇదిలోనే వెళ్తూ ఉన్నారు. సో, అమ్మా, నాన్న సపోర్ట్ ఏ విధంగా ఉంటూ ఉంటుంది ఇంట్లో?
చాలా కంప్లీట్ సపోర్ట్. చిన్నప్పటి నుంచి వాళ్ళు పొద్దున్నే క్లాసెస్‌కి 5కి అంటే 4:30కి వాళ్ళు లెగిసి నన్ను లేపడం, హ్మ్. రెడీ చేయడం. వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు నార్మల్‌గా స్కూలుకి పంపించొచ్చు నన్ను కావాలంటే. కానీ లేదు, నేను ఒక డిఫరెంట్ పొజిషన్‌లో ఉండాలి. నేను యూనిక్‌గా అందరికి కనిపించాలని చెప్పి వాళ్ళు చిన్నప్పటి నుంచి చాలా కేర్ తీసుకునేవాళ్ళు. నాకిప్పుడు ఈ ఎక్స్‌ట్రా టైమ్ ప్రాక్టీస్‌కెళ్ళాలన్న పర్మిషన్స్ గానీ, వాళ్ళు స్కూలుకెళ్ళి పర్మిషన్ కావాలి మాకు ఇట్లాగా నేషనల్స్‌కెళ్తున్నాం, ఇంటర్నేషనల్స్‌కెళ్తున్నాం అని చెప్పి పర్మిషన్స్ తీసుకోవడం. ఇంకా కంటిన్యూస్ నా వెనకాల ఉండడం. అవును. ఏమి అవసరం ఉన్నా సరే వెంటనే ఫుల్‌ఫిల్ చేయడం గాని, ఎప్పుడు సపోర్ట్ విజయవాడ ఉండేది. నుండి హైదరాబాద్ షిఫ్ట్ అయింది గూడా నీకోసమే గదా! ఆ! ఓన్లీ స్కేటింగ్ స్టాండర్డ్స్ ఇంకా పెంచడానికని చెప్పి ఇంటర్నేషనల్స్‌కెళ్ళడానికైనా స్టాండర్డ్స్ ఇంకా చాలా హై ఉండాలని చెప్పి షిఫ్ట్ అవ్వాల్సొచ్చింది. ఓకే. అలా ఇన్ని సాక్రిఫైసెస్ చేస్తుంటే ఎలా అనిపిస్తూ ఉంటది నీకు? అప్పుడు కొంచెం నేను ఇంకా మోటివేషన్ ఇంకా ఎక్కువ తీసుకొని, ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, ఇంకా ఎక్కువ టోర్నమెంట్స్ విన్ అవ్వాలని చెప్పి ఎప్పుడూ ఉంటది. ఓకే. తేజేష్ మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? లేదు, ఓన్లీ చైల్డ్. ఓన్లీ చైల్డ్. ఓకే. అది గూడా కొంచెం ఒక రకంగా బెనిఫిట్ అనుకోవాలి. ఇంకొకళ్ళుంటే మళ్ళీ వాళ్ళని అవును. చూసుకుంటూ ఇటు అది కొంచెం షిఫ్ట్ అవ్వడానికి గూడా కష్టమైంది. కొంచెం ఇబ్బందే అయ్యుండేది. కానీ నాన్నగారికి మొత్తం మీ వెనక ఎక్కువ తిరగడానికే టైమ్ స్పెండ్ జేయాల్సొస్తుంది గదా! అవును. ఇంటర్నేషనల్స్‌కెళ్ళినప్పుడు వస్తారా మీతో పాటు? ఇన్ మీరొక్కళ్ళే వెళ్తారా? ఇంటర్నేషనల్స్‌కి నేను టీమ్‌తో పాటే ఓకే. వెళ్ళాను. ఇంటర్నేషనల్స్‌కి సోలోగానే ఎళ్ళా. ఓకే. నేషనల్స్ గాని వాటన్నిటి డిస్ట్రిక్ట్, స్టేట్ నేషనల్స్ వాటన్నిటికి ఎప్పుడు పేరెంట్స్ వస్తూనే ఉంటారు. ఓకే. ఇక్కడ కోచ్ సపోర్ట్ ఏ విధంగా ఉంటూ ఉంటుంది? ఇక్కడ కోచ్ ఇప్పుడు నాకు ఇద్దరు కోచెస్. అనూప్ కుమార్ యామ ఆయన స్కేటింగ్‌లోనే అర్జున అవార్డీ. ఓకే. సో, టాప్ లెవెల్. ఆయన గూడా వరల్డ్ ఛాంపియన్. ఓకే. 2015లో వరల్డ్ ఛాంపియన్ ఆయన. హ్మ్. సో, ఇండియాలో ఆయన ఓకే. బెస్ట్ స్కేటర్. ఓకే. అంతే. ఆయన ఇన్‌స్పిరేషన్ ఇండియాలో. ఆయన ఇంకా వాళ్ళ అన్నయ్య అమర్ నాగ్యామ వాళ్ళిద్దరూ కోచింగ్ ఇస్తారు. అంటే ఒకళ్ళు డాన్స్ తీసుకుంటారు. ఒకళ్ళు ఆర్టిస్టిక్ తీసుకుంటారు. ఓకే. కాన్ఫిడెన్స్ అయితే ఉండదు. నార్మల్‌గా కొన్నిసార్లు డౌన్ ఉంటది. కొన్నిసార్లు అప్ ఉంటది. కానీ ప్రతిసారి నేను డౌన్ ఉన్నప్పుడు చూసి వాళ్ళు గమనించి నాలో ఉన్న ప్లస్ పాయింట్స్ చెప్పి ఇంకా మైనస్ కూడా అప్పుడే చెప్పి దాన్ని ఎట్లాగా ఇంప్రూవ్ ఓవర్‌కమ్ చేయాలి. చేసుకోవాలి. హ్మ్. అవన్నీ ఎప్పుడూ చెప్పి మోటివేషన్ అయితే ఎప్పుడు కంప్లీట్ ఎప్పుడూ ఉంటది. ఓకే. ఆహ్, తేజేష్ ఈ సందర్భంగా మీ డ్యాడీకి థాంక్స్ చెప్పాలంటే ఎలా చెప్తావు? ఆహ్, నువ్వు చాలా ఇప్పుడు కష్టపడి వచ్చావు. స్టెప్ బై స్టెప్ చాలా కష్టపడొచ్చావు. మధ్యలో ఇంజ్యూరీ అయినప్పుడు కూడా చాలా కష్టపడ్డావు. అవును. కానీ వీటన్నిటి వెనక మీ నాన్నగారు కూడా తప్పకుండా ఉన్నారు. సో అవును. అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు తీసుకెళ్ళడం అదంతా చేసి చాలా హెల్ప్ అయ్యారు. ఎప్పుడు అంటే చిన్నప్పుడు ఎప్పుడు ప్రాక్టీస్ అని తీసుకెళ్తూ ఉంటే ఏంటి ఎప్పుడు ఈయన పిచ్చిలాగా ప్రాక్టీసే చెప్తున్నారు. నాకు బయట ఎంజాయ్ ఆడుకోనివ్వట్లేదు. చేయడానికి ఇవ్వట్లేదు అని చెప్పి చిన్నప్పుడు కొంచెం తిట్టుకుంటుండే. కానీ ఇప్పుడు మెడల్స్ అవన్నీ చూసినప్పుడు చాలా అంటే చాలా థాంక్‌ఫుల్ ఉన్నాను నేనిప్పుడు. ఈ ప్లేస్‌లో నేను ఇంత దాకా రాగలిగానంటే అది డ్యాడీ చిన్నప్పటి నుంచి నన్ను ప్రాక్టీస్‌కి తీసుకెళ్ళి చేయించడం. మధ్యలో మమ్మీ తీసుకెళ్లారు అంటే స్టడీస్ వైస్ కొంచెం ఎప్పుడైనా వెనకబడినప్పుడు మమ్మీ కొంచెం తగ్గించొచ్చు కదా! స్టడీస్ మీద కూడా కొంచెం ఫోకస్ కాన్సంట్రేట్ పెట్టండి. చేయి. హ్మ్. కానీ డ్యాడీ లేదు వాడు చేయగలడు, చేస్తాడని చెప్పి ఎప్పుడూ నన్ను ఎంకరేజ్ వెనక నుంచి చేస్తూనే వచ్చావు. ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. ఓకే. సో, దానికి నేను ఎప్పటికీ చాలా థాంక్‌ఫుల్ ఉంటాను డ్యాడీకి. ఓకే. ఓకే. థాంక్ యూ సో మచ్ తేజేష్. థాంక్ యూ. చాలా మంచి ఇంటర్వ్యూ ఇచ్చావు. అలానే నువ్వనుకున్నట్టు నీ గోల్ రీచ్ అవ్వాలి. ఒలింపిక్స్‌లో ఆడాలి, విన్ అవ్వాలి, ఇండియాకి మంచి పేరు తీసుకురావాలి అని చెప్పి ఆంధ్రప్రభ తరపున మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. సో, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. తేజేష్ ఇంకా మంచి మంచి అవార్డ్స్ తెచ్చుకోవాలి. తనకి ఇంకా చాలా మెడల్స్ రావాలి. మన ఇండియాకి మంచి పేరు రావాలని చెప్పి కోరుకుంటున్నాము. థాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.